ఆ రోజు 2010 జూలై 30వ తేదీ రాత్రి 9 గంటలు చండీగఢ్ రాయ్పూర్లోని సెక్టార్ 38. అక్కడ ఒక వ్యక్తి చాలా ఆందోళనగా ఫోన్ చేస్తున్నాడు. అతను డయల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. 8:30కు అతను మొదటిసారి ఆ నంబర్కు ఫోన్ చేశాడు. అప్పటి నుంచి కాల్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 9 దాటింది. ఈలోపు అతను 4-5 సార్లు ఆ నంబర్కు కాల్ చేసి ఉంటాడు. కానీ ఆ ఫోన్ అస్సలు స్విచ్ ఆన్ కావడం లేదు. తీవ్రమైన ఆందోళనకు గురైన ఆయన ఆ విషయాన్ని తన భార్యకు కూడా చెప్పాడు. నిజానికి అతను ఫోన్ చేస్తున్నది తన కుమార్తె నేహ నంబరుకు. నేహ MBA విద్యార్థిని. తన కోర్సులో భాగంగా ఇంగ్లీష్పై పట్టు సాధించుకోవడానికి ప్రతిరోజు సాయంత్రం 6:15కు ఆమె ఇన్స్టిట్యూట్కు వెళ్తోంది. ఇంటి నుండి 1/2 కిలోమీటర్ దూరంలోనే ఆ సెంటర్ ఉంది. ప్రతిరోజు స్కూటీపైనే అక్కడకు వెళ్తుంది. 6:15కు వెళ్తే 7:15 వరకు అక్కడ ఉంటుంది. కేవలం గంట మాత్రమే క్లాస్ ఉంటుంది. 7:15కు బయటకు వచ్చిన తర్వాత స్నేహితులతో కాసేపు మాట్లాడి 8:45కి ఇంటికి చేరుకుంటుంది. 9 కావస్తున్న కూతురు ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె తండ్రి ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. కూతురు ఫోన్ కలవకపోవడం మొదలై కేవలం 15 నిమిషాలే అయ్యింది. కానీ ఆ తండ్రికి మాత్రం చాలా భయం వేస్తోంది. ఆ భయాన్ని నేహ తల్లి కూడా గమనించింది. ఆమె అతనితో ఏమందంటే, ఏమండి, మీరు అనవసరంగా భయపడకండి. బయట ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోంది కదా, వర్షం వల్ల స్కూటీ నడపలేక ఎక్కడైనా ఆగిపోయి ఉంటుంది. ఉరుములు మెరుపులు వస్తున్నప్పుడు మనం ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాం కదా, అలాగే నేహ కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కవర్లో జాగ్రత్తగా పెట్టుకుని ఉంటుంది. అందువల్ల మీరు కంగారు పడకుండా ఫోన్ చేయడం కూడా ఆపండి అంది. ఆమె మాటలు విని అతను కొద్దిసేపు నేహ ఫోన్కు కాల్ చేయడం ఆపేశాడు. కానీ 10 నిమిషాల తర్వాత అతను మళ్ళీ ఫోన్ చేశాడు. ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. కానీ 9:15కు అతను ఫోన్ చేసినప్పుడు ఫోన్ స్విచ్ ఆన్ అయింది. కూతురు ఎక్కడుందో తెలుసుకుందామని ఆత్రంగా ఫోన్ మాట్లాడాడు. తల్లి, ఎక్కడున్నావు అని అడిగాడు. కానీ అవతలి వైపు నుండి ఒక పురుష స్వరం వినిపించింది. ఏమండి, ఇది నా ఫోన్. నేను ఇప్పుడే ఒక షాప్లో ఈ ఫోన్ కొన్నాను. సిమ్ కార్డ్తో సహా షాప్ అతను నాకు ఫోన్ అమ్మాడు. ఇకపై నాకు ఫోన్ చేయకండి అని ఆ వ్యక్తి చెప్పి ఫోన్ కట్ చేశాడు. అసలు ఏం జరుగుతుందో ఆ తండ్రికి ఏమీ అర్థం కావడం లేదు. తన కూతురు ఫోన్లో మరో వ్యక్తి మాట్లాడడం ఏంటని అతనికి సందేహం కలిగింది. వెంటనే ఆ నంబర్కు మళ్ళీ కాల్ చేశాడు. కానీ ఆ ఫోన్ మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది. అప్పుడు అతని మైండ్లో ఎన్నో అనుమానాలు కలిగాయి. యాక్చువల్గా అతను తన కూతురు ఫోన్కి కాల్ చేస్తున్నాడు. చాలాసేపటి నుంచి స్విచ్ ఆఫ్లో ఉన్న ఫోన్ అకస్మాత్తుగా ఆన్ అయింది. కాసేపటికే మళ్ళీ స్విచ్ ఆఫ్ అయింది. మధ్యలో ఆ ఫోన్ ఎత్తిన వ్యక్తి ఇకపై కాల్ చేయవద్దని అన్నాడు. భయపడిపోయిన అతను ఈ విషయాన్ని తన భార్యకు చెప్పగా ఆమె కూడా భయపడింది. ఇక ఆలస్యం చేయకుండా ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. వర్షంలో తడుస్తూ స్టేషన్కు వెళ్లిన దంపతులు తమ కూతురు కనిపించడం లేదని చెప్పారు. సాధారణంగా 8:45కి ఇంటికి తిరిగి వచ్చే నేహ ఇంకా ఇంటికి రాకపోవడం మాత్రమే కాకుండా ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో పోలీసులకు కూడా ఏదో తేడాగా అనిపించింది. పోలీసులు నేహ తండ్రి నుండి నంబర్ తీసుకుని మళ్ళీ ఆమె ఫోన్ నంబర్కు కాల్ చేశారు. అవతలి వైపు ఫోన్ కనెక్ట్ అయింది. హలో, నేను సెక్టార్ 38 పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను. మీరు ఎవరు అని ఒక పోలీసు అడిగాడు. అవతలి వ్యక్తి తన పేరు వివరాలు చెప్పాడు. ఆ తర్వాత 10 నిమిషాల క్రితమే ఒక మొబైల్ షాప్లో 500 రూపాయలు ఇచ్చి ఈ ఫోన్ కొన్న విషయం చెప్పాడు. నువ్వు ఏ షాప్లో ఫోన్ కొన్నావు అని అడిగితే రాజేష్ మొబైల్ రిపేరింగ్ సెంటర్లో కొన్నానని చెప్పుకొచ్చాడు. వెంటనే పోలీసులు ఆ షాపు దగ్గరకు వెళ్లారు. నేహ తల్లిదండ్రులు కూడా వేగంగా అక్కడికి బయలుదేరారు. పోలీసులు అక్కడికి చేరుకునేసరికి ఆ షాపు తెరిచే ఉంది. సాధారణంగా 10 గంటల తర్వాతే ఆ షాపు మూసేస్తారు. రాత్రి సమయంలో పోలీసులు రావడం చూసి ఆ షాపు యజమాని కాస్త భయపడ్డాడు. వారితో పాటు కాసేపటి క్రితమే ఫోన్ కొన్న వ్యక్తి కూడా వచ్చాడు. అతని చేతిలో ఉన్న మొబైల్ను చూసిన నేహ పేరెంట్స్ ఇది నేహ మొబైల్ ఫోనే అని చెప్పారు. ఆ షాప్ అతన్ని పోలీసులు ప్రశ్నిస్తుండగా అక్కడున్న షాప్ల వాళ్ళు జనం గుమికూడారు. వర్షం కూడా పడుతుండడంతో అప్పటికే చాలా మంది అక్కడ తలదాచుకున్నారు. పోలీసులు షాప్ అతన్ని చూస్తూ ఈ మొబైల్ను నువ్వే అమ్మావా అని అడిగారు. అవును సార్, నేనే అమ్మాను అని అతడు చెప్పాడు. మరి నీకు ఈ మొబైల్ ఫోన్ ఎలా వచ్చిందని అడిగారు. అతనేం చెప్పాడంటే, సార్, 30 గంట క్రితం ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఈ మొబైల్ చూపించి 200 రూపాయలు అడిగాడు.
ఆ మొబైల్ చూడగానే దాన్ని 500 రూపాయలకు ఈజీగా అమ్మవచ్చు అని నాకు అనిపించింది. 300 లాభం వస్తుంది కదా అని నేను అనుకున్నాను. వెంటనే అతనికి 200 చేతిలో పెట్టి ఆ మొబైల్ తీసుకున్నాను అని చెప్పాడు. మరి అతను ఎలా ఉన్నాడని పోలీసులు అడిగారు. సార్, అతను రెయిన్ కోటు వేసుకుని ఉన్నాడు. కోటుకున్న టోపీని తలకు తగిలించుకున్నాడు. ముఖం కొంచెం పొడవుగా ఉందని ఆ షాపు యజమాని పోలీసులకు చెప్పాడు. అతను చెప్పిన వివరాలను పోలీసులు జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు. అయితే మొబైల్ షాపు నుండి పోలీసులు ఇంకా బయలుదేరక ముందే స్టేషన్ నుంచి ఎస్ఐ మొబైల్కు కాల్ వచ్చింది. అవతలి వైపు నుండి సమాచారం వినగానే ఆయన ముఖం గంభీరంగా మారింది. వెంటనే తన సిబ్బంది వైపు చూస్తూ మనం ట్యాక్సీ స్టాండుకు వెళ్ళాలి అని చెప్పాడు. జీపు వేగంగా ట్యాక్సీ స్టాండు వైపు దూసుకెళ్ళింది. ట్యాక్సీ స్టాండుకు చేరుకునేసరికి అక్కడ అప్పటికే జనాల గుంపు చాలా ఉంది. వర్షంలో గొడుగులు పట్టుకుని నిలబడిన కొందరు డ్రైవర్లు పోలీసులకు ఒకవైపు చేయిని చూపిస్తూ రమ్మని సైగ చేశారు. అటువైపు పోలీసులు టార్చ్ లైట్లు వేసి చూశారు. చీకట్లో రోడ్డు పక్కన ఒక స్కూటీ నేలపై పడి ఉండడం కనిపించింది. ఆ స్కూటీని చూడగానే నేహ తండ్రి వేగంగా పరిగెత్తాడు. సార్, ఇది నా కూతురి స్కూటీనే అంటూ బాగా ఏడ్చాడు. అప్పటికి రాత్రి సమయం 10:15 దాటింది. అంటే 9:15 ప్రాంతంలో నేహ తండ్రి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు కేవలం ఒక 30 గంటలోపే ఆమె స్కూటీని కనుగొన్నారు. ఆ సమయంలో కూడా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. ఉరుములు బీభత్సంగా శబ్దం చేస్తుంటే మెరుపులు ఆ చీకటి రాత్రిని ఒక్కసారిగా తెల్లగా మారుస్తున్నాయి. కింద పడి ఉన్న స్కూటీని పోలీసులు నిశితంగా పరిశీలించారు. అది మామూలుగా కింద పడినట్లు లేదు. అక్కడ ఎవరో ఒక వ్యక్తితో నేహకు చిన్నపాటి తోపులాట లేదా గొడవ జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అక్కడి బురదలో కాళ్ళు జారిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఆ జారిన గుర్తులు రోడ్డు పక్కన ఉన్న ఎత్తు పల్లాల గుండా పైకి వెళ్తున్నట్లు ఎస్ఐ గమనించాడు. వెంటనే పోలీసులు తమ చేతిలో ఉన్న హెవీ టార్చ్ లైట్లను, మొబైల్ ఫోన్ ఫ్లాష్ లైట్లను ఆన్ చేసుకుని ఆ గుర్తుల వెంట పైకి ఎక్కడం మొదలుపెట్టారు. ఆ ప్రాంతం కొంచెం దట్టమైన అడవిలా పొదలతో నిండి ఉంది. బురదలో పడిన ఆ అడుగుజాడలు సరిగ్గా ఆ అడవి లోపలికే దారి తీశాయి. అప్పటికే అక్కడున్న ట్యాక్సీ డ్రైవర్లు కూడా భయపడుతూనే పోలీసుల వెనక నడవడం ప్రారంభించారు. MBA చదువుతున్న నేహ అనే ఒక అమ్మాయి అదృశ్యమైందనే విషయం అక్కడున్న ప్రతి ఒక్కరికి తెలిసిపోవడంతో అందరిలోనూ ఒకటే ఆందోళన నెలకొంది. అయితే అడవిలోకి వెళ్తున్న సమయంలో కొందరు ట్యాక్సీ డ్రైవర్లు పోలీసుల దగ్గరకు వచ్చి ఒక ముఖ్యమైన విషయం చెప్పారు. వారు కొద్దిసేపటి క్రితం, అంటే వర్షం గట్టిగా పడుతున్న సమయంలో ఆ స్కూటీ పక్కన ఒక యువతి రెయిన్ కోట్ వేసుకుని తలపై కోటు యొక్క టోపీ కప్పుకుని ఎవరితోనో ఫోన్లో చాలాసేపు మాట్లాడుతుండడం చూశామని చెప్పారు. అయితే ఆ రెయిన్ కోట్ వేసుకున్న వ్యక్తి నేహ అని పోలీసులకు, ఆమె తల్లిదండ్రులకు అర్థమైపోయింది. అయితే ప్రస్తుతం అందరి దృష్టి ఆ అడవిలోకి వెళ్తున్న అడుగుజాడల మీదే ఉంది. ఆ అడుగుజాడల మార్గంలో కొంత దూరం వెళ్ళిన తర్వాత పోలీసులకు నిరాశ ఎదురైంది. భారీ వర్షం కారణంగా బురదలో ఉన్న ఆ గుర్తులు కొట్టుకుపోయాయి. కేవలం స్కూటీ పడి ఉన్న చోట మాత్రమే గుర్తులు స్పష్టంగా ఉన్నాయి. ఇంకాసేపట్లో అక్కడున్న ఆధారాలు కూడా వర్షపు నీటిలో కొట్టుకుని పోతాయని భావించిన పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగంగా అడవి లోపలికి దూసుకెళ్లారు. చేతిలో ఉన్న టార్చ్ లైట్ల వెలుతురును అటూ ఇటూ తిప్పుతూ ప్రతి పొద, ప్రతి చెట్టు వెనక వెతికారు. చాలాసేపు అయిన తర్వాత నేలపై ఒక అమ్మాయి పడి ఉండడం గమనించారు. ఆ దృశ్యం చూడగానే నేహ తండ్రి గుండెలో రాయి పడినట్లయింది. ఆయన వేగంగా ముందుకు పరిగెత్తాడు. తన ముందున్న దృశ్యాన్ని చూసి అతని కళ్ళల్లోంచి నీళ్లు జలజల రాలుతున్నాయి. ఒక్క క్షణం అతని గుండె ఆగిపోయినంత పనైంది. అప్పుడు నేహ తల్లి కూడా వచ్చి ఆ దృశ్యాన్ని చూసి తట్టుకోలేకపోయింది. ఆమె పెట్టిన అరుపులతో అడవంతా ప్రతిధ్వనించింది. అక్కడి బురద నేలపై చెట్ల పొదల మధ్య విగత జీవిగా పడి ఉన్నది మరెవరో కాదు, తమ ప్రాణాల కంటే ఎక్కువగా చూసుకునే కూతురు నేహనే. ఆమె ఒంటిపై ఉన్న ప్యాంటును ఎవరో బలవంతంగా ఊడదీశారు. నడుము పై భాగంలో బట్టలు అలాగే ఉన్నాయి, కానీ నడుము కింద కేవలం లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. ఆమె వేసుకున్న ప్యాంటు గాని, అంతకుముందు ట్యాక్సీ డ్రైవర్లు చూశామని చెప్పిన రెయిన్ కోటు గాని ఎక్కడా కనిపించలేదు. ఆమె ముఖం వైపు టార్చ్ లైట్ వేసి చూడగా కుడి కన్ను పక్కన నుదిటి భాగంలో ఒక పెద్ద రాయి లేదా బలమైన వస్తువుతో కొట్టినట్లు పెద్ద గాయం ఉంది. ఆ భాగం పగిలిపోయి విపరీతంగా రక్తం కారింది. ఆ రక్తం వర్షపు నీటిలో కలిసిపోయింది. ఎస్ఐ వేగంగా వెళ్ళి ఆమె పల్సు చెక్ చేశాడు.
ఆమె అప్పటికే చనిపోయిందని అతను గుర్తించాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు శాశ్వతంగా దూరమైందనే చేదు నిజాన్ని ఆ తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. 8:30కు క్లాసు అయిపోయి క్షేమంగా ఇంటికి రావాల్సిన కూతురు ఇలా అర్ధనగ్నంగా శవమై పడి ఉండడం చూసి వారు గుండెలు పగిలేలా రోదించారు. మరికొందరు పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ అక్కడికి చేరుకున్నాయి. ఈ విషయం తెలిసి మీడియా కూడా వచ్చింది. రాయ్పూర్లోని ఒక ప్రతిష్టాత్మక కాలేజీలో MBA చదువుతున్న యువతి అత్యంత దారుణమైన పరిస్థితుల్లో హత్యకు గురైందనే వార్త నగరాన్ని కుదిపేసింది. ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఫోన్లో మాట్లాడుతున్న యువతి అక్కడి నుండి కేవలం 300 మీటర్ల దూరంలోనే శవమై కనిపించడంతో హంతకుడు ఎంతకు తెగించాడో అర్థమవుతోంది. పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు క్రైమ్ సీన్లోని ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హంతకుడికి సంబంధించిన ఏదైనా చిన్న క్లూ దొరుకుతుందేమోనని చాలా వెతికారు. కానీ నేహ ధరించిన రెయిన్ కోట్ కానీ ఆమె ప్యాంటు కానీ ఎక్కడా కనిపించలేదు. ఆ పరిసరాల్లో వాటిని పడేసిన ఆనవాళ్లు కూడా లేవు. ఎంత వెతికినా కిల్లర్కు సంబంధించిన ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఆ రాత్రి కురిసిన భారీ వర్షం వల్ల హంతకుడు అక్కడ ఏదైనా ఆనవాళ్లు వదిలినప్పటికీ అవి ఇప్పటికే పూర్తిగా కొట్టుకుపోయి ఉంటాయని పోలీసులు భావించారు. ఇంతకీ ఒక యువతిని చంపిన హంతకుడు శవం దగ్గర నుండి కేవలం ఆమె ప్యాంటును, రెయిన్ కోటును మాత్రమే ఎందుకు దొంగిలించాడు? ఒక ఆడపిల్ల వేసుకునే రెయిన్ కోట్తో ఆ హంతకుడికి ఉన్న అవసరం ఏంటి? నేహను చంపిన కేవలం అరగంట లోపే ఆమె మొబైల్ ఫోన్ను ఒక రిపేరింగ్ షాప్లో కేవలం 200 రూపాయలకే అమ్మేయాల్సినంత అవసరం ఆ సైకోకు ఎందుకు వచ్చింది? ఎన్నో ప్రశ్నలు, ఎన్నో మలుపులతో కూడిన కేసు గురించి ఈ వీడియోలో చూద్దాం. మీరు చూస్తున్నది తెలుగు మిస్టరీ. నేను మీ ప్రభాకర్. క్రైమ్ సీన్లో ప్రాథమిక పరిశీలన పూర్తయింది. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అయితే శవాన్ని అంబులెన్స్లోకి ఎక్కించే ముందు హంతకుడి జాడను ఏమైనా పసిగట్టవచ్చనే ఆశతో పోలీసులు ప్రత్యేకంగా డాగ్ స్క్వాడ్ను ఘటనా స్థలానికి రప్పించారు. అది మృతదేహం పడి ఉన్న ప్రాంతాన్ని వాసన చూసింది. ఆ తర్వాత నెమ్మదిగా అడుగులు వేస్తూ పొదలను దాటుకుంటూ అడవి మార్గం గుండా సరిగ్గా రోడ్డు పక్కన నేహా స్కూటీ పడి ఉన్న చోటు వరకు వెళ్ళిపోయింది. అక్కడ కాసేపు వాసన చూసి మళ్ళీ వెనక్కి తిరిగి అదే దారిలో నడుస్తూ సరిగ్గా నేహ డెడ్ బాడీ పడి ఉన్న చోటుకే వచ్చి ఆగిపోయింది. ఆ తర్వాత ఆ కుక్క అక్కడి నుండి ముందుకు కదలడానికి అస్సలు ఇష్టపడలేదు. ఎంత ప్రయత్నించినా అక్కడే నిలబడిపోయింది. ఇన్వెస్టిగేషన్ టీం ఆ కుక్క ప్రవర్తనను చూసి ఒక ముఖ్యమైన విషయాన్ని విశ్లేషించింది. హంతకుడు నేహపై దాడి చేసి ఆమెను అడవిలోకి ఈడ్చుకెళ్లి అంతం చేసిన తర్వాత వాడు మళ్ళీ అదే దారిలో వెనక్కి వచ్చి ఉంటాడు. అలా రోడ్డు వైపునకు వచ్చిన తర్వాత వాడు వెంటనే ఎక్కడికి పారిపోకుండా కొద్దిసేపు ఆ స్కూటీ పరిసరాల్లో లేదా ఆ అడవి దగ్గర ఉండి ఉంటాడు. అందుకే కుక్కకు ఆ దారిలోనే వాసన గట్టిగా తగిలి అక్కడే ఆగిపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఆ రాత్రి కుండపోతగా కురిసిన వర్షం కారణంగా ఆ వ్యక్తి అడుగుజాడలతో పాటు వాసన కూడా నీటిలో కొట్టుకుపోయింది. హంతకుడికి కుక్కకు మధ్య ఉన్న ఆ వాసన సంబంధం వర్షం వల్ల తెగిపోయింది. అందుకే ఆ తర్వాత కుక్క ముందుకు వెళ్ళలేక తన వేటను అక్కడితోనే ముగించేసింది. ఆ కుక్క నేహ డెడ్ బాడీ దగ్గర నుంచి స్కూటీ వరకు మాత్రమే వెళ్లడం వల్ల కిల్లర్ను పట్టుకోవడానికి పోలీసులకు బలమైన లీడ్ ఏదీ దొరకకుండా పోయింది. ఒక MBA విద్యార్థిని రాత్రిపూట ఇంటికి వెళ్లే దారిలో దారుణంగా హత్యకు గురైందనే వార్త సంచలనం సృష్టించింది. ప్రజల్లో తీవ్రమైన భయాందోళనలు మొదలయ్యాయి. దాంతో పోలీస్ శాఖపై ఒత్తిడి పెరిగింది. పోలీసులు వెంటనే ఆ ఇన్స్టిట్యూట్కు వెళ్లి నేహతో పాటు క్లాసులో కూర్చునే ఇతర విద్యార్థులను, ఆమెకు పాఠాలు చెప్పే టీచర్లను ప్రశ్నించారు. ఆ రోజు సాయంత్రం ఏం జరిగిందని వారిని అడిగినప్పుడు ఎప్పటిలాగే 7:15కు క్లాసు పూర్తయిందని వారు చెప్పారు. క్లాస్ అయిపోయిన తర్వాత విద్యార్థులంతా మాట్లాడుకుంటూ బిల్డింగ్ నుండి బయటకు వచ్చారు. ఆ తర్వాత సుమారు 7:30 ప్రాంతంలో నేహ నేరుగా తన బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. ఆ కోచింగ్ సెంటర్కు చాలా దగ్గరలోనే ఆ స్నేహితురాలి ఇల్లు ఉంది. అక్కడ ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకున్నారని, సుమారు 10 నుండి 15 నిమిషాల పాటు నేహ అక్కడ గడిపిందని విచారణలో తేలింది.
ఎందుకంటే నేహ తన స్కూటీని ముందే ఆ స్నేహితురాలి ఇంటి వద్దే పార్క్ చేసి ఉంచింది. ఆ స్నేహితురాలి ఇంట్లో కాసేపు సరదాగా ముచ్చటించి ఆమె తల్లి ఇచ్చిన వేడివేడి టీ తాగిన తర్వాత నేహ అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరింది. ఇది ప్రతిరోజు ఆమె జీవితంలో జరిగే పని. ఆ దురదృష్టమైన రోజు రాత్రి కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. రాత్రి 7:45 నేహ తన స్కూటీ తీసుకుని ఒంటరిగా ఇంటి బాట పట్టింది. అలా బయలుదేరిన నేహ దారిలో వర్షం ఎక్కువగా ఉండడంతో సుమారు 8:15కు రోడ్డు పక్కన ఉన్న ట్యాక్సీ స్టాండ్ వద్దకు చేరుకుంది. ఆ సమయంలో ట్యాక్సీ స్టాండ్ పరిసరాల్లో ఉన్న డ్రైవర్లు, స్థానికులు అందరూ ఆమెను చూశారు. ట్యాక్సీ స్టాండ్ నుండి కొంచెం దూరంలో రోడ్డు పక్కన తన స్కూటీని ఆపి వర్షంలో తడుస్తూనే ఆమె ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. ఈ దృశ్యాన్ని అక్కడున్న ట్యాక్సీ డ్రైవర్లందరూ గమనించారు. నేహ ఆ దారిలో ప్రతిరోజు వెళ్లే అమ్మాయి కావడంతో పాటు అందరికీ బాగా తెలిసిన ముఖం కావడంతో ఆమె ఫోన్లో మాట్లాడుకుంటూ నిలబడి ఉండడాన్ని వారు పెద్దగా పట్టించుకోలేదు. అదొక సాధారణ విషయంగా భావించి వదిలేశారు. అందువల్ల కేవలం కొద్ది నిమిషాల్లోనే ఆమె అక్కడి నుండి ఎలా మాయమైంది, ఆమెపై ఎవరు దాడి చేశారనేది వారి దృష్టికి రాలేదు. పైగా ఆ సమయంలో ట్యాక్సీ స్టాండ్ నుండి చూస్తే రోడ్డు పక్కన స్కూటీ కింద పడి ఉన్న విషయం కూడా వారికి కనిపించలేదు. చీకటిగా ఉండడంతో ఏదైనా ప్రమాదమో లేదా తోపులాట జరిగిన విషయం కూడా ఆ డ్రైవర్లకు తెలియకుండా పోయింది. ట్యాక్సీ డ్రైవర్లు, కోచింగ్ సెంటర్ విద్యార్థులు, టీచర్లు చెప్పిన కీలక వివరాలన్నింటినీ పోలీసులు తమ కేసు డైరీలో నమోదు చేసుకున్నారు. దర్యాప్తు వేగంగా ముందుకు సాగుతుండగా నేహ ఆ రాత్రి చివరిగా ఎవరితో అంతసేపు మాట్లాడిందనే విషయాన్ని తెలుసుకోవడానికి పోలీసులు ఆమె కాల్ డేటా రికార్డ్స్ను బయటకు తీశారు. ఆ డేటా ఆధారంగా నేహ చివరిగా మాట్లాడిన ఆ మొబైల్ నంబర్ను పోలీసులు కనిపెట్టారు. ఆలస్యం చేయకుండా ఆ నంబర్ యజమానిని వెంటనే పోలీస్ స్టేషన్కు పిలిపించారు. స్టేషన్కు వచ్చిన ఆ యువకుడు మరెవరో కాదు, నేహ ప్రియుడు. అంతకు ముందు రోజు సాయంత్రం నేహ ఆఖరి నిమిషం వరకు మాట్లాడింది అతనితోనే అని తేలింది. అతను పోలీసుల విచారణలో ఆ రాత్రి జరిగిన విషయాలను పూసగుచ్చినట్లు చెప్పాడు. ఆ రాత్రి సరిగ్గా 8:15 తనే నేహకు ఫోన్ చేశానని, ఫోన్ చేసిన కొద్దిసేపటికే నేహ కాల్ లిఫ్ట్ చేసిందని చెప్పాడు. తాను స్కూటీ నడుపుతున్నానని, వర్షం ఎక్కువగా ఉండడం వల్ల రోడ్డు పక్కన ఆపానని చెప్తూ నేహ తన ప్రియుడితో మాట్లాడడం మొదలుపెట్టింది. ఆ యువకుడు సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు నేహతో మాట్లాడాడు. సుమారు 20 నిమిషాల సంభాషణ తర్వాత బయట చాలా వర్షం పడుతోంది, ఉరుములు కూడా వస్తున్నాయి. నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా మాట్లాడుకుందామని చెప్పి నేహనే ఫోన్ కట్ చేసింది. ఆ ప్రియుడికి తెలిసిన నిజాలు ఇవి మాత్రమే. ఆమె ఫోన్ కట్ చేసినప్పుడు సమయం ఖచ్చితంగా రాత్రి 8:35. అంటే 8:35 వరకు నేహ ప్రాణాలతోనే ఉంది. అంతవరకు ఆమె ఫోన్ ఆన్లోనే ఉందనేది స్పష్టమైంది. సాధారణంగా 8:45 కల్లా ఆమె ఇంటికి చేరుకోవాలి. కానీ ఆమె రాకపోవడంతో ఆందోళన చెందిన తండ్రి సరిగ్గా 8:47కు కూతురికి ఫోన్ చేశాడు. 8:45కు కూతురు రాకపోవడంతో ఏదో కీడు శంకించి తీవ్రమైన భయంతో ఆయన 8:47కు కాల్ చేశాడు. 8:35కు ప్రియుడితో మాట్లాడి ఫోన్ పెట్టిన ఆ అమ్మాయి మొబైల్ 8:47కు తండ్రి ఫోన్ చేసేసరికి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే ఈ రెండు సంఘటనల మధ్య ఉన్న సమయం కేవలం 12 నిమిషాలు మాత్రమే. ఈ 12 నిమిషాల వ్యవధిలోనే అక్కడ ఏదో ఘోరం జరిగిపోయింది. ఇక ఆలస్యం చేయకుండా మొబైల్ షాపు యజమాని ఇచ్చిన నిందితుడి వివరాల ఆధారంగా ఊహా చిత్రాన్ని గీయించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అంతలోనే నేహ పోస్టుమార్టం రిపోర్టు పోలీసుల చేతికి అందింది. ఆ రిపోర్టును చదువుతుంటే పోలీసుల రక్తం మరిగిపోయింది. నేహ హత్యకు గురికాకముందే ఆ నరరూప రాక్షసుడి చేతిలో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైందని రిపోర్టులో ఉంది. నిందితునికి సంబంధించిన సీమెన్ శాంపిల్ ఆమె లోదుస్తులపై పడి ఉంది. ఆ శాంపిల్ను పరీక్షలకు పంపించారు. ఆ రాత్రి వర్షంలో ఒంటరిగా నిలబడి ఫోన్లో మాట్లాడుతున్న యువతిపై ఆ దుర్మార్గుడి కన్ను పడి ఉంటుంది. చుట్టూ చీకటిగా ఉండటాన్ని, వర్షం వల్ల రోడ్డుపై జనసంచారం తక్కువగా ఉండడాన్ని ఆసరాగా చేసుకుని వెనక నుండి వచ్చి ఉంటాడు. సడన్గా నోరు మూసి అటాక్ చేసి ఆమెను పొదల్లోకి ఈడ్చుకెళ్ళి ఉంటాడు. తోపులాట జరిగినప్పుడు స్కూటీ కింద పడిపోయి ఉంటుంది. ఆ తర్వాత అతను అడవిలోకి లాక్కెళ్ళి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణానికి ఒడిగట్టిన తరువాత నేహ శవమై పడి ఉండగా ఆ కిరాతకుడు ఏమాత్రం భయం లేకుండా
వెంటనే ఆమె ప్యాంటును రెయిన్ కోటును తీసుకుని అక్కడి నుండి పరారయ్యాడు. ఆ తర్వాత అడవి నుండి బయటకు వచ్చి దొంగిలించిన మొబైల్ ఫోన్ను కేవలం 30 గంటలోనే అమ్మేశాడు. అయితే ఆ మొబైల్ ఫోన్ అమ్మడానికి అతడు ఆ షాపుకు వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన పని చేశాడు. వాడు వేసుకున్న ఆ కోటు మరెవరిదో కాదు, నేహ కోటే. అయితే అది లేడీస్ వేసుకునే స్టైల్లో ఉన్న కోటు. అయినప్పటికీ ఆ నిందితుడు ఏమాత్రం వెనకాడకుండా ఆ కోటును వేసుకుని టోపీని తలకు కప్పుకుని షాపు లోపలికి వచ్చాడు. ఆ సమయంలో బయట వర్షం పడుతుండడంతో ఆ యజమాని కూడా వాడు వర్షానికి తడవకుండా కోటు వేసుకున్నాడని అనుకున్నాడు. కానీ ఆడవాళ్ళు వేసుకునే ఆ కోటును ఆ వ్యక్తి వేసుకోవడాన్ని మొబైల్ రిపేరింగ్ షాపు యజమాని చాలా నిశితంగా గమనించాడు. ఆ కోటు రంగు, దాని డిజైన్ అతని మనసులో బలంగా ముద్రపడింది. పోలీసులకు ఆ వ్యక్తి వివరాలు చెప్పేటప్పుడు కూడా యజమాని ఈ కోటు విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అసలు ఇంత దారుణం చేసి ఏమీ ఎరగనట్టు ఫోన్ అమ్మిన ఆ వ్యక్తి ఎవరు? ఆ ట్యాక్సీ స్టాండ్తో అతనికి ఏమైనా సంబంధం ఉందా? మరి రాత్రి వేళ అంత వర్షంలో అతడు ఆ ఏరియాకు రావాల్సిన అవసరమేంటి? ఇలా పోలీసులు పలు విధాలుగా ఆలోచించారు. ఆ ఆలోచన కలగగానే పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ట్యాక్సీ స్టాండ్లో ఉండే డ్రైవర్లు, క్లీనర్లు మరియు అక్కడ పనిచేసే వారందరినీ ఒకరి తర్వాత ఒకరిగా పిలిపించి విచారించడం మొదలుపెట్టారు. ఆ ట్యాక్సీ స్టాండ్ పక్కనే చిన్న షాపులు ఉన్నాయి. పోలీసులు కేవలం ట్యాక్సీ డ్రైవర్లనే కాకుండా ఆ సమయంలో షాపుల్లో పనిచేస్తున్న వారిని, అక్కడ తిరుగుతున్న వారిని కూడా అనుమానితుల జాబితాలో చేర్చారు. అయితే విచారణలో భాగంగా ఆ రోజు అక్కడున్నవారు పోలీసులతో ఒక కీలకమైన విషయం చెప్పారు. ఆ రోజు రాత్రి కుండపోతగా వర్షం కురుస్తుండడంతో రోడ్డు మీద ప్రయాణిస్తున్న చాలా మంది అపరిచిత వ్యక్తులు ఆ ట్యాక్సీ స్టాండ్ చుట్టుపక్కల ఉన్న షాపుల ముందున్న వరండాల్లోకి వచ్చారు. వర్షానికి తడవకుండా అక్కడ తలదాచుకున్నారని వారు చెప్పారు. ఆ పక్కనే ఉన్న ఆటో స్టాండ్లో ఉన్న ఆటో డ్రైవర్లు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. రోడ్డుపై వెళ్లే బాటసారులు, వేరే ఊరి నుండి వచ్చిన వారు చాలా మంది ఆటో స్టాండ్లోకి కూడా పరుగులు తీశారు. అక్కడ ఒక చిన్న పైకప్పు ఉండడంతో అందరూ గుంపుగా చేరి తడవకుండా అక్కడ ఉండిపోయారు. అక్కడికి వచ్చి తలదాచుకున్న ఆ కొత్త వ్యక్తులు ఎవరో కనుక్కోవడం పోలీసులకు అసాధ్యంగా మారింది. ఆ రాత్రి ఆటో డ్రైవర్లు, అక్కడ తలదాచుకున్న బాటసారులు లేదా ఆ షాపుల యజమానులు, ఇలా అక్కడ చేరిన గుంపులో ఉన్న వారిలో ఎవరో ఒకరు ఈ హత్య చేసి ఉంటారని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. నేహ బట్టలపై దొరికిన నిందితుడి సీమెన్ శాంపిల్ కూడా పోలీసుల దగ్గర ఉంది. ఆ సీమెన్ శాంపిల్ ఎవరి డిఎన్ఏతో మ్యాచ్ అవుతుందో అతడే హంతకుడని పోలీసులు నిర్ణయించుకున్నారు. పోలీసుల చేతిలో ఇప్పుడు ఆ రాత్రి ట్యాక్సీ స్టాండ్ పరిసరాల్లో ఉన్న డ్రైవర్లు, క్లీనర్లు, షాపుల వాళ్ళ లిస్టు మొత్తం సిద్ధంగా ఉంది. వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి వారి డిఎన్ఏ నమూనాలు సేకరించి ల్యాబ్ టెస్టు ద్వారా నేహ బట్టలపై లభించిన నమూనాతో పోల్చి చూసే వరకు ఆ హంతకుడు దర్జాగా తిరగగలడని పోలీసులకు బాగా తెలుసు. అందుకే పోలీసులు తమ పూర్తి శక్తినంతా ఆ పరీక్షల మీదనే కేంద్రీకరించారు. ట్యాక్సీ స్టాండ్లో ఉన్న డ్రైవర్ల నమూనాలు, షాపుల దగ్గర ఉన్న వారి నమూనాలను ఒక క్రమ పద్ధతిలో సేకరించి ల్యాబ్కు పంపారు. కానీ పోలీసులు అనుకున్నంత సులభంగా ఈ ప్రక్రియ సాగలేదు. వర్షం కురిసిన రాత్రి ఆ 2 స్టాండ్లలోనూ షాపుల దగ్గర ఎంతో మంది కొత్త ముఖాలు, పరాయి వ్యక్తులు వచ్చి వెళ్ళారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో, ఆ వర్షం తగ్గాక ఎక్కడికి వెళ్ళిపోయారో ఎవరికీ సమాచారం లేదు. అసలు ఆ కొత్త వ్యక్తులు ఎవరో తెలిస్తే కదా వారి నుండి నమూనాలు సేకరించడానికి వీలవుతుంది. ఆ రాత్రి అక్కడున్న ప్రతి ఒక్కరిని ట్రేస్ చేయడం దాదాపు అసాధ్యమైన పనిగా మారింది. అయినా సరే పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా లభించిన ప్రతి ఒక్కరి నమూనాను సేకరించి ల్యాబ్కు పంపి డిఎన్ఏ పరీక్షలు జరిపించారు. కానీ విధి చాలా విచిత్రమైంది. ఆ పరీక్షల రిపోర్ట్లు వచ్చినప్పుడు పోలీసులకు ఒక పెద్ద షాక్ తగిలింది. వారు సేకరించిన నమూనాల్లో ఏ ఒక్కరి డిఎన్ఏ కూడా నేహ బట్టలపై దొరికిన సీమెన్ నమూనాతో మ్యాచ్ కాలేదు. దీంతో ఆ దారుణానికి ఒడిగట్టిన హంతకుడు ఆ ట్యాక్సీ స్టాండ్లో రోజు ఉండే లోకల్ డ్రైవర్ కానీ లేదా అక్కడ స్థానికంగా ఉండే షాప్ల వాడు కానీ కాదని తేలిపోయింది. కానీ పోలీసులకు ఒక విషయంపై గట్టి నమ్మకం ఉంది. ఆ రోజు రాత్రి అక్కడ చేరిన గుంపులో ఉన్న ఎవరో ఒకరే హంతకుడు. కానీ ఆ వ్యక్తి ఎవరో మాత్రం నిరూపించడానికి తగిన క్లూ దొరకడం లేదు. ఆ వ్యక్తిని ఎలాగైనా పట్టుకోవాలనే పట్టుదలతో పోలీసులు మరో మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ ఘోరం జరిగిన రోజు రాత్రి సరిగ్గా 8 గంటల నుండి 9:30 గంటల మధ్యలో రాయ్పూర్ సెక్టార్ 38 పరిసర ప్రాంతాల్లో
యాక్టివ్గా ఉన్న అన్ని మొబైల్ ఫోన్ నంబర్లను ట్రేస్ చేయడం మొదలుపెట్టారు. ఆ ఏరియాలో చాలా మొబైల్ టవర్లు ఉండడంతో వాటి నుండి భారీ ఎత్తున టవర్ డంప్ డేటాను పోలీసులు సేకరించారు. ఆ వేలాది నంబర్ల డేటా నుండి ట్యాక్సీ స్టాండు, ఆటో స్టాండు మరియు షాపుల పరిసరాల్లో ఆ సమయంలో యాక్టివ్గా ఉన్న మొబైల్ నంబర్లను మాత్రమే వేరు చేయడం, ఆ నంబర్ల యజమానులను కనిపెట్టి వారిని ఒక్కొక్కరిగా పోలీస్ స్టేషన్కు పిలిపించి పరీక్షలకు పంపడం అనేది సవాలుతో కూడుకున్న పని. కానీ ఈ కేసును ఎలాగైనా ఛేదించాలని అనుకున్న పోలీసులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ టవర్ డేటా నుండి నిర్దేశిత ప్రాంతానికి కనెక్ట్ అయిన నంబర్ల జాబితాను వడబోసి ఒక లిస్టు తయారు చేశారు. ఆ లిస్టులో వందలాది నెంబర్లు వచ్చాయి. పోలీసులు రాత్రి పగలు తేడా లేకుండా శ్రమించి ఆ నంబర్ల యజమానులు ఎక్కడున్నా సరే వారిని కనిపెట్టి వారి నుండి DNA నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఇప్పుడు పోలీసుల ఆశలన్నీ కేవలం ఆ DNA రిపోర్టులపైనే ఆధారపడి ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఆ పరీక్షలు కూడా ఒకదాని తర్వాత ఒకటి విఫలమవుతూ వచ్చాయి. ఏ ఒక్క నంబర్ యజమాని DNA కూడా మ్యాచ్ కాలేదు. అయినా పోలీసులు నిరాశ చెందకుండా కొత్త మొబైల్ టవర్ల డేటాను సేకరిస్తూనే ఉన్నారు. ఆ దారిలో వెళ్ళిన ఎవరో ఒక ప్రయాణికుడు లేదా అపరిచిత వ్యక్తి ఈ పని చేసి ఉంటాడని, వాడు ఆ ప్రాంతంలో చాలా తక్కువ సమయమే ఉండి ఉంటాడని, అందుకే పోలీసుల సాధారణ డేటా విశ్లేషణలో వాడి నంబర్ దొరకడం లేదని పోలీసులు భావించారు. ఇలా రోజులు నెలలు గడిచిపోయాయి. 2012 కూడా గడిచిపోయింది. ఏళ్లు గడుస్తున్న ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్లో పెండింగ్ కేసులను ప్రతి ఏటా మళ్ళీ విచారించడం మామూలే. కానీ ఈ కేసులో ఎన్నిసార్లు శోధించిన ఫలితం మాత్రం శూన్యం. చివరకు ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో పోలీసులు విసిగిపోయి ఫైల్ను పక్కన పెట్టారు. నెమ్మదిగా దర్యాప్తు ఆగిపోయి నేహ కేసు కోర్టు కేసుగా మారిపోయింది. అప్పుడు 2022 వచ్చేసింది. నేహ హత్య జరిగి 12 ఏళ్లు గడిచిపోయాయి. 2022 జనవరి నెలలో రాయ్పూర్ నగరంలో చలిగాలులతో కూడిన భారీ వర్షం పడుతున్న ఒక రోజున పోలీసులకు ఒక సమాచారం అందింది. రాయ్పూర్ పరిధిలోని మొహాలీ ప్రాంతంలో ఒక దట్టమైన పొదల్లో సుమారు 45 ఏళ్ల వయసున్న ఒక మహిళ మృతదేహం పడి ఉందని పోలీసులకు తెలిసింది. ఆ డెడ్ బాడీ పడి ఉన్న చోటుకి కొంచెం దూరంలోనే రోడ్డు మీద ఆమె స్కూటీ పడి ఉంది. ఆ మహిళ ఒంటిపై ఉన్న టాప్ అలాగే ఉంది, కానీ కింద కేవలం లోదుస్తులు మాత్రమే ఉన్నాయి. ఆమె వేసుకున్న మిగిలిన దుస్తులన్నీ మాయమైపోయాయి. ఆ మహిళ కుడి కన్ను పక్కన రాయితో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయి. నేహ మృతదేహంపై ఉన్న గాయంలాగే ఇది కూడా ఉంది. పోస్టుమార్టం రిపోర్టు వచ్చినప్పుడు పోలీసులకు మరొక విషయం తెలిసింది. ఆ మహిళ లోదుస్తులపై కూడా సీమెన్ శాంపిల్ ఉంది. నేహ లోదుస్తులపై దొరికిన సీమెన్తో దాన్ని పోల్చి చూశారు. రెండూ ఒకే వ్యక్తివని తెలిసింది. అంటే నేహను చంపిన వ్యక్తే ఈ మహిళను కూడా చంపేశాడని పోలీసులకు అర్థమైంది. మన్దీప్ కౌర్ అనే ఆ మహిళ నేహ హత్య జరిగిన అదే పరిస్థితుల్లో హత్యకు గురైంది. ఇప్పుడు కూడా వర్షం పడుతోంది. ఇద్దరు స్కూటీ పైనే ఉన్నారు. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈమె కూడా ట్యాక్సీ స్టాండ్ పక్కనే హత్యకు గురైంది. ట్యాక్సీ స్టాండ్లో ఉన్నవారు నేహను చూసినట్టే ఈమెను కూడా చూశారు. ఈమె కూడా రెయిన్ కోట్ వేసుకుని ఉంది. స్కూటీ దగ్గర నిలబడి ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా ట్యాక్సీ డ్రైవర్లు చూశారు. తర్వాత పోలీసులు అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆమె మృతదేహం మాత్రమే ఉంది. ఈ రెండు సంఘటనల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. నేహ 2010లో హత్యకు గురైతే ఈ సంఘటన 2022లో జరిగింది. 12 ఏళ్ల గ్యాప్ తర్వాత అదే దారుణం పునరావృతమైంది. పోలీసుల విచారణ మళ్లీ ఊపందుకుంది. పాత నేరస్తుడు 12 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి మళ్లీ అదే శైలిలో హత్య చేశాడు. వర్షం పడుతున్న రాత్రి ఒక మహిళను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసి చంపేశాడు. పత్రికలు, టీవీల్లో ఈ వార్త సంచలనం సృష్టించింది. నేహ హత్యకు సంబంధించిన పాత విషయాలను కూడా కలిపి మీడియా ప్రెజెంట్ చేసింది. కానీ పోలీసులు ఎంత వెతికినా హంతకుడు మాత్రం దొరకలేదు. 2 హత్యలు ఒకే వ్యక్తి చేశాడని పోలీసులకు తెలుసు, కానీ ఆ వ్యక్తి ఎవరో తెలియదు. నిందితుడు దొరక్కపోవడంతో పోలీసులపై ప్రెషర్ పెరిగింది. చూస్తుండగానే మరో సంవత్సరం గడిచిపోయింది. అయితే 2023లో కూడా ట్యాక్సీ స్టాండ్ దగ్గరే మరో కేసు నమోదైంది. ట్యాక్సీ స్టాండ్ నుండి 100 మీటర్ల దూరంలో చెట్ల మధ్య ఒక మృతదేహం దొరికింది. ఆమె పేరు శనిశ్రీ దేవి. ఆ మహిళ చనిపోయే ముందు రోడ్డు పక్కన స్కూటీ ఆపి రెయిన్ కోట్ వేసుకుని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుండగా ట్యాక్సీ స్టాండ్లో ఉన్నవారు చూశారు. ఆమె మృతదేహాన్ని పరీక్షించగా
ఆమె కుడి కన్ను పక్కన రాయితో కొట్టిన గాయాలు ఉన్నాయి. ఆమె ఒంటిపై కూడా టాప్ లో దుస్తులు మాత్రమే ఉన్నాయి. మిగిలిన దుస్తులను హంతకుడు ఎత్తుకెళ్లిపోయాడు. ఆమె లోదుస్తులపై కూడా సీమెన్ శాంపిల్ దొరికింది. అది పాత కేసుల సీమెన్తో మ్యాచ్ అయింది. 2010, 2022, 2023లో 3 హత్యలు జరిగాయి. 3 ఒకే వ్యక్తి చేసినవి. మూడింటిలోనూ చాలా పోలికలు ఉన్నాయి. 3 హత్యలు వర్షంలోనే జరిగాయి. 3 ఫోన్లో మాట్లాడుతుండగా దాడికి గురయ్యారు. 3 దగ్గర నుండి హంతకుడు బట్టలు, రెయిన్ కోట్లు ఎత్తుకెళ్లిపోయాడు. 3 ఒకే పద్ధతిలో రాయ్పూర్లోనే జరిగాయి. అది కూడా ట్యాక్సీ స్టాండ్ దగ్గరలోనే జరిగాయి. ఈ కేసులో అదే కీలకాంశం అని పోలీసులు నిర్ణయించుకున్నారు. హంతకుడు ట్యాక్సీ స్టాండ్కు సంబంధించిన వాడేనని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు ఒక కొత్త ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ అమలులో భాగంగా రక్త నమూనాలు సేకరించే ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు. ట్యాక్సీ డ్రైవర్లు, క్లీనర్లు, దుకాణదారులందరి రక్త నమూనాలు సేకరించారు. పోలీసులు నేరుగా కాకుండా ఆరోగ్య శాఖ వారిలాగా వేషం వేసుకుని ఈ పని చేశారు. ఆరోగ్య శాఖ వారు పోలీసులకు పూర్తి సహకారం అందించారు. అన్ని ట్యాక్సీ స్టాండ్లలో డ్రైవర్లు, క్లీనర్లు, షాపుల్లో పనిచేసే వారి రక్తం సేకరించి లేబుల్ చేసి DNA పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. ఈసారి ఎక్కువ మంది డ్రైవర్లను కవర్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్లు వాటిని ఆ 3 మహిళల లోదుస్తులపై దొరికిన సీమెన్ శాంపిల్తో పోల్చి చూశారు. అప్పుడు ఒక నమూనా మ్యాచ్ అయింది. వారు సేకరించిన దాదాపు 2000 నమూనాల్లో కేవలం 1 మాత్రమే నేరస్తుడి DNAతో సరిపోయింది. ఈ అద్భుతమైన ఫలితం పోలీసులకు ఎంతో కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. మ్యాచ్ అయిన DNA యజమాని పేరు పోలీసులకు తెలిసింది. కేవలం పేరు మాత్రమే కాదు, ప్రభుత్వ రికార్డుల ఆధారంగా అతని పూర్తి చిరునామా కూడా దొరికింది. అతని గుర్తింపు కార్డు వివరాల ద్వారా పోలీసులు మోను కుమార్ అనే వ్యక్తి వైపు వేలెత్తి చూపారు. మోను కుమార్ వివరాలను పోలీసులు లోతుగా పరిశీలించగా 2009లో హిమాచల్ ప్రదేశ్లో అతనిపై ఒక కేసు ఉందని తెలిసింది. ఆ కేసులో అతడు అరెస్ట్ అయిన తగిన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. అది ఒక అత్యాచారానికి సంబంధించిన కేసు. మోను కుమార్ గుర్తింపుతో అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలను, మొబైల్ నంబర్లను కనిపెట్టడం పోలీసులకు పెద్ద కష్టమేమీ కాలేదు. అతని మొబైల్ నంబర్ను ట్రాక్ చేసి ప్రస్తుతం అతను పంజాబ్లోని అమృత్సర్లో ఉన్నాడని తెలుసుకున్నారు. వెంటనే ఒక పోలీసు బృందం అమృత్సర్కు బయలుదేరింది. 2024 మే 6న ఒక ట్రిప్ ముగించుకుని ఇంటికి చేరుకున్న మోను కుమార్ కోసం పోలీసులు అక్కడ కాపు కాశారు. అతను ఇంటి తలుపులు తట్టగానే పోలీసులు పట్టుకున్నారు. అతన్ని జీపు ఎక్కించబోతుంటే కుటుంబ సభ్యులు, స్థానికులు అడ్డుకోబోయారు. ఇతడెవరు, ఎంత పెద్ద నేరం చేశాడో మీకు తెలుసా అని పోలీసులు అడిగారు. మాకేం తెలియదని అక్కడున్న వాళ్ళు చెప్పారు. వీడు 3 మహిళలను దారుణంగా చంపిన హంతకుడని పోలీసులు చెప్పగానే కుటుంబ సభ్యులు, గ్రామస్తుల ముఖాలు పాలిపోయాయి. ఆ తర్వాత మోను కుమార్ను అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకువచ్చారు. అతన్ని విచారించినప్పుడు అన్ని వాస్తవాలు చెప్పాడు. 2009లో హిమాచల్ ప్రదేశ్లో ఒక అమ్మాయిని రేప్ చేసినప్పుడు అతను అడ్డంగా దొరికిపోయాడు. కానీ సాక్ష్యాలు లేక బయటపడ్డానని చెప్పాడు. ఆ సంఘటన తర్వాత ఒంటరిగా ఉన్న మహిళలను చూసినప్పుడల్లా తనలో ఏదో తెలియని కోరిక పుట్టేదని చెప్పాడు. అతను ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్ కాదు, ఆల్ ఇండియా పర్మిట్తో నడిచే ట్యాక్సీని నడుపుతుంటాడు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, చండీగఢ్ అని ఉత్తర భారతదేశం అంతటా తిరుగుతుంటాడు. ఒంటరిగా ఉన్న మహిళలను చూడగానే వారిపై దాడి చేయాలనే కోరిక తనకు తెలియకుండానే కలిగేదని చెప్పుకొచ్చాడు. 2010లో వర్షం పడుతున్న రాత్రి రాయ్పూర్ సెక్టార్ 38లో ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఉన్న 21 ఏళ్ల నేహను చూశాడు. ఆమె రెయిన్ కోట్ వేసుకుని దానిని తల మీదకు కప్పుకుని ఫోన్లో మాట్లాడుతోంది. ఆమెను చూశాక తనలోని క్రూరమైన కోరికను ఆపుకోలేకపోయాడు. అక్కడున్న జనాలందరి కళ్ళుగప్పి ఆమె వెనుకకు వెళ్లి నోరు అదిమి పట్టి అడవిలోకి ఇడ్చుకెళ్లాడు. ఆ సమయంలోనే స్కూటీ కింద పడి శబ్దం వచ్చినా ఉరుముల శబ్దంలో అది ఎవరికీ వినిపించలేదు. ఆమెను అత్యాచారం చేసి బట్టలు, ఫోన్ తీసుకున్నాడు. ఆ ఫోన్ను ఒక షాపులో అమ్మి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత చాలా కాలం అటువైపు రాలేదు. మళ్ళీ 2022లో వచ్చి రెండో హత్య చేశాడు. ఆ తర్వాత 2023లో మూడోది చేశాడు. రాయ్పూర్ అతనికి సురక్షితమైన ప్రదేశంగా అనిపించింది. మొదట్లో భయపడినా ఆ తర్వాత పట్టుబడకపోవడంతో అదే పనిగా ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడు. పక్కాగా ఆధారాలు సేకరించి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టులో వాదోపవాదాలు జరిగిన తర్వాత
నవంబర్ 2025లో మోను కుమార్ నేరం చేశాడని గుర్తించిన కోర్టు జీవిత ఖైదు విధించింది. 15 ఏళ్ల తర్వాత నేహాకు న్యాయం జరిగిందని ఆమె పేరెంట్స్ సంతోషపడ్డారు. న్యాయం జరగడానికి ఆలస్యం అయినప్పటికీ ఎట్లీస్ట్ పోలీసులు నిందితుణ్ణి పట్టుకున్నారని వారు సంతోషపడ్డారు. సమాజంలో ఇలాంటి రాక్షసులు కొమ్ములతో తిరగరు. వారు మనకు నిత్యం సాధారణంగానే కనిపిస్తారు. ఈ మోను కుమార్ కూడా పగటిపూట ఒక సాధారణ డ్రైవర్ లాగే బండి నడుపుతూ జనం మధ్య తిరిగాడు. కానీ అదును చూసి దెబ్బ కొట్టాడు. 2009లోనే హిమాచల్ ప్రదేశ్లో అత్యాచారం చేసినప్పుడు మోను కుమార్ను పోలీసులు పట్టుకున్నారు. కానీ తగిన సాక్ష్యాలు లేవు అనే కారణంతో వాడు సులువుగా తప్పించుకున్నాడు. ఆ తప్పించుకునే అవకాశమే వాడిలో నేర ప్రవృత్తిని పెంచింది. చట్టం తనను ఏమీ చేయలేదనే ధైర్యంతోనే వాడు 2010, 2022, 2023లలో 3 మహిళల జీవితాలను బలి తీసుకున్నాడు. మొదటి కేసు నమోదైనప్పుడే కరెక్ట్గా ఆధారాలు సేకరించి జైల్లో వేసి ఉంటే తర్వాతి 3 అతని చేతిలో బలయ్యేవారు కాదు. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.